హాయ్, వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని. గత 2 ఏళ్ళ నుంచి హైదరాబాద్ అల్లకొల్లంగా హైడ్రా అని బెదిరింపులు జరిగాయి. చాలామంది నిజంగా కొంతమంది నిరుపేదలు కూడా ఎవరైతే బిల్డర్లు తప్పు చేసారో, ఎవరైతే వెంచర్ వేసారో తప్పు చేసారో, పర్మిషన్లు ఎఫ్టీఎల్ చేసింది దానికి పూర్తి వివరణ ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఏంటో ఒకసారి విందాం, చూడండి. చాలా గుడిసెల్లో లేకపోతే చిన్న చిన్న పాకలు ఏమైనా ఇలాగ టచ్ చేయలేదు. బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ మీరు అక్కడ ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే కనుక దాదాపు 20-30 ట్యాంకర్స్ అక్కడ లైన్ అయి ఉంటాయి అన్నమాట. మాత్రం గూగుల్లో కూడా చూడొచ్చు. సో అంటే ఇది ఎవరు తీసి అంటే ఎవరు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని ప్రకటన చేయడం కదా. సో దీనికి అతన్ని చెక్ చేయడం కోసమే అక్కడ మనం వెంటనే అతని మెయిన్ అతని బేస్ తోటి ప్లస్ వేరే అనాథరైజ్ స్ట్రక్చర్స్ దానికి అనాథరైజ్ ఉన్నాయి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టు పర్మిషన్స్ ఇచ్చారు, పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి. పర్మిషన్స్ అలా అయితే నిజాంపేటలో అప్పుడు ఏదైతే సర్పంచ్ ఉన్నారో నిజాంపేటకి కొన్ని వేల పర్మిషన్లు ఇవ్వడం జరిగింది అపార్ట్మెంట్లకు కూడా. ఇది పంచాయతీ పర్మిషన్ కొరకు కూడా ఈరోజు అసలు పంచాయతీ సర్పంచ్ నుండి పర్మిషన్ ఇవ్వడానికి రైట్స్ లేవని చెప్పి హైడ్రా కమిషన్ చెప్పడం జరిగింది. అలానే పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో 2004 ఆ టైంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. కొన్ని వందల బండారు లేఅవుట్తో పాటు ప్రతిదీ కూడా ఆ రోజు నిజాంపేటలో ఆ పర్మిషన్లు ఇష్టానుసారంగా ఇచ్చి కొన్ని వేల అపార్ట్మెంట్లు వెలిసాయి అక్కడ ఆ చెరువుల్లో కూడా. పొందుపరచడం జరిగింది. సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్ గా పర్మిషన్ వ్యాలిడ్ గా ఉండి చేశామనేటటువంటిది జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ని పట్టించుకోవట్లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు. పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి దాని వైపు మేము దాన్ని డిమాండ్ చేయడం లేదు. ఏమన్నా దాన్ని ఎఫ్టీఎల్ కూడా ఎక్కడైనా వస్తే కనుక ఎఫ్టీఎల్ లో కూడా మీకు మేము ఒక్కోసారి మీ అందరికీ కూడా తెలియవలసింది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు. మరి కుకట్పల్లిలో అందులో కొంతమంది ఫ్యామిలీలు ఉంటున్నారని చెప్పి అన్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఏదైతే చేస్తున్నారో అందులో ఫ్యామిలీలు ఉంటున్నారు. మరి టచ్ చేస్తున్నారా? నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? మరి దుర్గమ్మ చెరువులో సీఎం తమ్ముడికి రేవంత్ రెడ్డి తమ్ముడికి నోటీసులు ఇవ్వడం వల్ల ఈరోజు కోర్టుకు పోయారు. అంటే కోర్టుకు పోవడానికి నోటీసులు ఇవ్వడానికి సమయం తీసుకోవడానికి వాళ్ళకి 15 రోజులు టైం ఇచ్చారు అని కొంతమంది అంటారు. అసలు ఈరోజు పూర్తి వివరణ చాలా బాగా, అంటే ఎక్కడ కూడా మేము పబ్లిక్ ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్తూనే ఎక్కడెక్కడ పర్మిషన్లు, ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు, ఎక్కడైతే పర్మిషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పూర్తిగా డబ్బులకు దాసోహం అయిపోయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆ మధ్యన కొన్ని వందల కోట్లతో దొరికిన ఒక వ్యక్తి కూడా ఇరిగేషన్ శాఖలు దొరకడం జరిగింది. కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టాలి, మన అభిమతం కాదు, ఆలోచన కాదు, స్పష్టమైన ఆలోచన కూడా హైదరాబాద్ కూడా జరిగింది అనమాట. సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు చేయట్లేదు. మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్ చూసినా మన కుకట్పల్లిలో చూసాం. కుకట్పల్లిలో చెరువు దగ్గర డిమాండ్స్ చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం. సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాండ్స్ మరుసటి రోజు వాళ్ళ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు. ఒక అడ్వకేట్ తీసుకొని మా దగ్గరకు వచ్చారు, ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరూ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. దాదాపు 14-15 మంది వాళ్ళు ఖాళీ చేయించారు. తీసిన 16 స్ట్రక్చర్స్ లో ఓన్లీ ఒకరిద్దరు నేను అడిగాను వీళ్ళని, వీళ్ళ స్ట్రక్చర్ లో ఎవరైతే మనం డీలర్ ల్యాండ్ పట్టాలండి అంటే చెరువు ఎఫ్టీఎల్ పట్టాలి అతను అడిగారు, మీరు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చెప్పలేదు అంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్, మీరు వచ్చి డిమాండ్స్ చేస్తారు అనుకున్నాను. అంటే వాళ్ళని ముందే సమాచారం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలా మంది సీరియస్ గా తీసుకొని తీసేశారు. కొంతమంది సీరియస్ గా తీసుకోకుండా దాన్ని లైట్ గా తీసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేయకపోవడంతో అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేపించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు. వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు ఉన్నాయి. మీరు కుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీలో చాలా ఇల్లు ఉన్నాయి, దేన్ని టచ్ చేయలేదు. మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే ఇల్లు ఉన్న వాళ్ళు నిన్న చూసారు, పెద్ద బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఎఫ్టీఎల్లో ఇల్లు టచ్ చేయలేదు, పర్మిషన్లు అంటే ఒక్కోసారి పర్మిషన్ క్యాన్సిల్ చేసి టచ్ అసలు. మరి ఎఫ్టీఎల్ కొరకే హైడ్రా ఉంది కదా, మరి ఇల్లు టచ్ చేయలేదు అంటున్నారు. మరి ఎప్పుడు టచ్ చేస్తారు? మరి ఎప్పుడు సుందరీకరణ జరుగుతుంది హైదరాబాద్? మరి ఇప్పుడు ఎవరు టచ్ చేయాలనుకుంటున్నారు? ఎవరిని డిమాలిషన్ చేస్తున్నారు? ఎందుకు డిమాలిషన్ చేస్తారు? మరి వాళ్ళని ఎందుకు ఎఫ్టీఎల్లో ఉంది, ఎందుకు బఫర్ జోన్లో ఉంది, ఎందుకు డిఫాన్ అంటే ఇల్లు చేయలేదు? మరి ఇప్పుడు మూసీ రివరు
ఏదైతే సుందరీకరణ ఉందో మరి అవిట్లా టచ్ చేస్తారు, అందరూ ఇల్లే ఉన్నాయి కదా, మరి అసలు అంటే కన్ఫ్యూజ్లో మాట్లాడుతున్నారు అనిపించింది ఒక్కొక్కసారి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక పెద్దవాళ్ళ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇటువంటిది మనం దీనికోసం హైదరాబాద్ అనేది ఉద్దేశం కోసం పెట్టిన కాదు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఈ లక్ష్యాలతో ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసిన కాదు. ఈ బుచ్చమ్మ ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకరికి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్ లో వస్తాయి, వాటిని జోలికి మేము వెళ్ళట్లేదు. కానీ ఎవరో అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడే వాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడానికి కూడా అది హైడ్రా అనేది ఒక బూచిగా లేకపోతే ఒక ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక ప్రేరన్స్ గా చేసేది. హైడ్రా అంటే ఒక భరోసాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇవంతా ఈ నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ గా తీసుకోవాలి. అంటే అన్ని దీన్ని బూచిగా ఒక రాక్షసుగా చూపిస్తే కనుక రేపు మన ముందు తరాలకి మనం మన చెరువులు కాపాడుకోలేము, మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు, కేవలం ప్రభుత్వం. చాలా మంచి ప్రయత్నం చేస్తారు, చాలా మంచి పని చేస్తున్నారని చెప్పి మేము గత 5 ఏళ్ళ నుండి చెప్తూనే ఉన్నాము. ఇన్ని కబ్జాలు జరుగుతున్నాయని చెప్పి ఎన్నో చెరువుల మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అన్ని వీటిలో మీ దగ్గర కూడా ఇస్తామని చెప్పాం, రాలేకపోయినా వస్తాం. కానీ FTL లో బఫర్ జోన్కి వెళ్ళనంటున్నారు. మరి అసలు కన్ఫ్యూజ్లో మాట్లాడుతున్నట్టు రంగనాథ్ గారు. ఎందుకంటే నిన్న ఎవరైతే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారో ఆ ప్రభావం వల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం జరిగింది తప్ప మీరు ఎక్కడైతే మరి కాలేజీ వరకు ఏం చెప్పారంటే ఈ అకాడమిక్ ఇయర్ ఉంది కాబట్టి పిల్లలందరూ భవిష్యత్తు ప్రాబ్లం అవుద్దని చెప్పి నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ అవగానే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ అయిన తర్వాత ఈ పరిస్థితులు అనుకుంటే తెలియదు. కాలేజీలు ఒక విలేకరు ప్రశ్న అడిగినందుకు ఏమడిగారంటే మరి అసౌదును వేసి సవాల్ చేస్తారు కదా, దమ్ముందా అని అడుగుతున్నారు. దాని మీద ఏమంటే మేము సవాళ్ళు ఇవ్వాలి అన్ని చూడడం నెక్స్ట్ ఇయర్ చేస్తామని చెప్పన్నారు. కొంతమంది ఈలోపు కోర్టులకు వెళ్తారు, నోటీసులు తెచ్చుకుంటారు, పని చేస్తారు. మీరు ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకు అక్కడ ఇంకొక కాలేజు పిల్లల భవిష్యత్తు ఉంది, 2 నెలలు 3 నెలలు మార్చుకోమని చెప్పి వాళ్ళకి ఇమీడియట్గా అక్కడ కాలేజ్ ఇంకోటి చూపించి ఏదైతే FTL బఫర్ జోన్లో కాలేజీ కట్టారో కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు, ఇమీడియట్గా తీయాలని పబ్లిక్ అందరూ కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మంచి సంకల్పంతో చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, దీని మీద చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ బాటిల్స్ లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం, చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నాం మీరు ఇదని. అయినా ఇంకా కొంతమంది సీరియస్ గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. చిన్నవాళ్ళు పేదవాళ్ళు లోన్ మిడిల్ సెగ్మెంట్ ఉంటారు కనుక వాళ్ళు ఎవరు కూడా మనకి సఫిషియెంట్ టైం ఇస్తాం. ఒకవేళ కనుక మనకి వాళ్ళు నా టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదు ఉండే ఇద్దాం పోయింది తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు. అయితే అల్టిమేట్గా సోషల్ మీడియా ఏదైతే దుష్ప్రచారం చేస్తుంది లేదా సోషల్ మీడియా కొంచెం ప్రభావితం చేస్తుంది అని చెప్పి ఈరోజు మాట్లాడడం జరిగింది. కానీ అల్టిమేట్గా పేదలకు అన్యాయం జరగకుండా మీరు ఏదైతే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కానీ మీరు తీసుకున్న నిర్ణయం కానీ హైడ్రా కమిషనర్ హైడ్రా అంటూ ఉండాలి. ఎందుకంటే కొన్ని వందల చెరువులు ఈరోజు మరొకసారి చెప్తున్నాం, బోయిన్ ఒక కుకటపల్లి నల్ల చెరువే కాదు, బోయిన్ చెరువు దగ్గర 50 ఎకరాలు కబ్జా అయింది. ఇట్లా చెరువులన్నీ కబ్జాలు అయినాయి. వాటన్నిటి మీద దృష్టి సారించి అందరికీ నోటీసులు ఇచ్చి నిజంగా అది చాలా మంచి నిర్ణయమే. కానీ అల్టిమేట్గా ఎవరికైతే పేద ప్రజలు అయితే కొనుక్కున్నారో మూడో చేయి మారడమో 4వ చేయి మారడమో లేకపోతే రిజిస్ట్రేషన్లు అవ్వడమో రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిరో ఏ సర్వే నెంబర్ పాత సర్వే నెంబర్లు ఉండే కొత్త సర్వే నెంబర్ పక్క సర్వే నెంబర్ పెట్టుకొని లేకపోతే ఇవన్నీ చేసిరో వాళ్ళందరికీ ఏమైతుందో వాళ్ళందరూ గుణపడడం చేయాలి. ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి మాత్రం దారి చూపించకుండా ఆ బిల్డర్ దాన్ని మీరు అరెస్ట్ చేసి కేసు పెట్టినా కదా, వీళ్ళు డబ్బులు కూడా ఇప్పించి మీరు ఏ పని చేసినా బాగుంటుంది. అంటే ప్రజలు వ్యతిరేకిస్తే ఏ ప్రభుత్వం కూడా బాగోదు. కాబట్టి దయచేసి వీటి మీద ఏదైతే పబ్లిక్ ఏదైతే ఇళ్లలో ఉన్నారో మేము చెయ్యమని చెప్పి చేస్తున్నారో ఆ చేసే ముందు కూడా వాళ్ళకి ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళు డబ్బులు ఇప్పించేస్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు, ప్రభుత్వాన్ని సహకరిస్తారు, ప్రతి సోషల్ మీడియా కూడా సహకరిస్తుంది. ఎందుకంటే మంచి పని జరుగుతుంది, భవిష్యత్తు తరాలకి ఒక మంచి నిర్మాణాత్మకమైన హైదరాబాద్ దొరుకుతుంది. మనకి ఎక్కడ వర్షం పడి నీళ్ళు నిలిచిపోవు, చాలా స్పష్టంగా ఎక్కడైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ ఆ ప్రవాహం అలాగే పోతుంది. కాబట్టి ఎక్కడ మునిగిపోద్దు, మొత్తం ముంపు గురవద్దు హైదరాబాద్. చాలా మంచి నిర్ణయం. కానీ ఇకనైనా మీరు చెప్పేది ఏదైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారో ఆ దాని ప్రకారంగా మీరు ఫాలో అయితే అందరికీ న్యాయం చేసిన అవుతారు, మీరు కూడా న్యాయంగా ఉంటారని మరొకసారి కోరుకుంటూ నేను మీ దండపాటి కొట్టేసి అందరికీ నమస్కారం.